బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో స్టాక్ మార్కెట్లు పండుగ చేసుకున్నాయి. భారీ గ్యాప్ అప్ తో ఓపెన్ అవ్వగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని అంతా అనుకున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్ష కూడా మార్కెట్ సెంటిమెంట్ కు కలిసి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ తారా జువ్వలా దూసుకెళ్లింది. ఓవరాల్ గా చూస్తే సెన్సెక్స్ 2946 పాయింట్లు, నిఫ్టీ 873 పాయింట్లు పెరిగాయి. సెన్సెక్స్ ఏకంగా 4% వరకు లాభపడింది. నిఫ్టీ కీలకమైన 24,000 మార్కు కాస్త దిగువన క్లోజ్ అయింది. సీజ్ వైర్తో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం కూడా మార్కెట్లో కలిసి వచ్చిందనే చెప్పాలి. రెడ్డిగా మనకి మరింత సమాచారం అందించడానికి మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మనకు జూమ్ కాల్ యాడ్ అవుతారు. నమస్తే అండి శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. సో ప్రధానంగా ఈ రోజైతే స్టాక్ మార్కెట్ భారీగా పెరగడానికి గల ప్రధాన కారణాలు ఏమంటారు? అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ యొక్క ముగ్గురు సీజ్ ఫైర్ తీసుకురావడం అనేది మేజర్ గా మనం ఎప్పటి నుంచో చూస్తుంది, మేజర్ గా జరిగింది. అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ అలాగే ఈజిప్ట్ వీళ్ళందరూ కూడా మీడియేటర్ గా ఉండి అమెరికాని ఒప్పించారు. అలాగే ఇరాన్ కూడా ఒప్పుకుంది. అందులో ఈ హర్ముజ్ ఈ దాదాపు ఈ యొక్క ఓటర్లన్నీ కూడా పంపిస్తామని చెప్తూ ఒకసారిగా క్రూడ్ ఆయిల్ 17% తగ్గటం వల్ల మేజర్ గా మన అందరికి దాదాపు 100 కంట్రీస్ కి బెనిఫిట్ అయింది. అలాగే అలాంటి బెనిఫిట్ అయిన కంట్రీలు ఇండియా కూడా ఒకటే. ఇండియా స్టాక్ మార్కెట్ అయితే ఒక్కసారిగా 4% పెరిగింది. 4% అంటే మనకి దాదాపు తీసుకుంటే 24,000 దగ్గరికి సెన్స్ నిఫ్టీ వచ్చింది. అంతకుముందు ఇది 22,000 దగ్గర ఉన్న నిఫ్టీ ఇప్పుడు 24,000 దగ్గరలోకి వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 51,000 ఉన్నది, ఇప్పుడు 55,000 దాకా వచ్చింది. సెన్సెక్స్ 78,000-79,000 దాకా వచ్చాయి. దాదాపు 3,000 పాయింట్లు సెన్సెక్స్ పెరిగాయి. అలాగే అన్ని రంగాలు దాదాపు టాప్ 200 కంపెనీస్ అన్ని పెరిగాయి. ముఖ్యంగా వాటిల్లో ఎల్ఎన్టీ బాగా వచ్చింది. ఎల్ఎన్టీ వచ్చి దాదాపు 400 పాయింట్స్ పెరిగాయి. అలాగే ఆటో స్టాక్స్ M&M కానీ, తర్వాత మారుతి కానీ, తర్వాత ఇది ఐషర్ మోటార్, ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. అలాగే మనకి మేజర్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బాగా వచ్చాయి. SBI అయితే 1,020,000 నుంచి ఇప్పుడు 1,070 దాకా వచ్చింది. అలాగే అన్ని కంపెనీస్ కూడా చాలా పాజిటివ్ గా నమోదు చేశారు. దాదాపు 4% నుంచి 6% వచ్చింది. మెయిన్ క్రూడ్ తగ్గడం అనేది మొన్నటి దాకా మనం LPG సిలిండర్లు స్టాక్ ఇదవటం వల్ల బాగా దెబ్బతింది మార్కెట్స్. అన్ని రెస్టారెంట్ కూడా క్లోజ్ చేశారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక మంచి శుభవార్త. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఒక 2 వీక్స్ వరకు ఉందని చెప్తున్నారు. అయితే ఆల్మోస్ట్ ఈ సీజ్ ఫైర్ ఈ యుద్ధం ఆగిపోయే అవకాశాలు కూడా చాలా మెండుగా కనపడుతున్నాయి. ఎందుకంటే అమెరికా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ లక్ష్యాలన్నీ కూడా నెరవేర్చుకున్నాం. అలాగే ఇజ్రాయెల్ కూడా ఇంకా భవిష్యత్తులో ఇరాన్ ఇప్పట్లో అణ్వాయుధాలు తయారు చేసే అవకాశాలు లేవు అనేది అర్థమవుతుంది. అలాగే ఇరాన్ కూడా బాగా దెబ్బతింది. కాబట్టి వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేసే ఆలోచనలు అయితే ఉండరు. సో కాబట్టి ఏంటంటే ఒకటి ఆల్మోస్ట్ ఈ యొక్క గల్ఫ్ అంతా కూడా న్యూట్రల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో గల్ఫ్ లో దాదాపు 40 కంట్రీలు ఉన్నాయి. అందరికీ కూడా ఎవరికి కూడా యుద్ధం వాతావరణం ఇష్టం లేదు. సో అవన్నీ కూడా ఇప్పుడు యుద్ధం తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. దానివల్ల ఇండియన్ మార్కెట్స్ అయితే జస్ట్ మొన్న జనవరి 28వ తారీఖు చూసుకుంటే 26,200 ఆల్ టైమ్ హై ఉన్న ఇండియన్ మార్కెట్ ఇవాళ దాదాపు 10% దాకా ఫాల్ అయిపోయింది. 22,000 ఒక దశలో వచ్చింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవటం అనేది చాలా పాజిటివ్. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు ప్రెసెంట్ $95 అలా ఉన్నాయి. ఒకసారి సప్లై ఫ్రీ అయిందంటే ఇప్పుడు మళ్ళీ అది అంతకుముందు $60 దగ్గర ఉండేది. ఇప్పుడు అదే రేంజ్ లో వచ్చే ఛాన్సెస్ మళ్ళీ వచ్చేస్తుంటది. సో ఒకసారి 60కి వచ్చాయంటే మళ్ళీ నార్మల్ గా రిస్టోర్ అయిపోతుంది మార్కెట్స్ అన్ని కూడా. మళ్ళీ ఈసారి 2024 నుంచి చూస్తే 2026 మార్చి వరకు కూడా ఎక్కడ కూడా ప్రాఫిట్స్ లేవు ఇండియన్ మార్కెట్స్ లో. FIS కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మార్కెట్స్ కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో వాళ్ళందరూ మళ్ళీ మార్కెట్ లోకి అడుగు పెడితే మాత్రం మళ్ళీ ఈసారి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్టర్లు అందరికి కూడా మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, ఇది తగ్గినప్పుడు కొనుక్కోవాలి, కొనుక్కుంటేనే మంచి అడ్వాంటేజ్ అనేది. సో ఇన్వెస్టర్స్ అందరికి కూడా ఇది రైట్ టైం, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బాగా తగ్గి వాళ్ళు పెరిగినా ఇంకా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువనే కాబట్టి ఇన్వెస్టర్స్ చేసుకోవచ్చు. శ్రీరామచంద్ర, ఓవరాల్ గా చూసుకుంటే సెన్సెక్స్ ఒక్కసారిగా 2,946 నుంచి పాయింట్లు ఉన్నప్పటికీ ఇక నిఫ్టీ ఒక్కసారిగా 873 పాయింట్లు పెరిగింది. అంటే ఎలా అనుకోవచ్చు ఒక్కసారిగా, అంటే ఇంత రిజల్ట్ ఎలా అసలు?
ఇది ఇదేం చెప్తుందంటే మన ఇండియన్ మార్కెట్ యొక్క కెపాసిటీ ఏంటి అనేది ప్రూవ్ చేయడానికి మనకి గ్యాప్ అప్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ కి అంత క్యాపబిలిటీ ఉంది. ఒక్కసారిగా 800 పాయింట్లు ఓపెనింగ్ అవటం అంటే ఎంత గ్రేటెస్ట్ కంట్రీ తప్ప మామూలు కంట్రీస్ కి ఇంత రేంజ్ లో ఓపెనింగ్ అయితే అవ్వదు. అంటే ఏంటంటే అసలు బయింగ్ జరగక ముందే ఓపెన్ అవటం. సో గ్యాప్ అప్ అంటే ఏంటంటే అసలు ఇప్పుడు నిన్న రాత్రి ఆర్డర్స్ ని గ్యాప్ అప్ అంటాం. సో అలాంటి గ్యాప్ అప్ ఓపెన్ అవటం అనేది మామూలు విషయం కాదు. అది ఓన్లీ ఒక కెపాసిటీ ఉన్న కంట్రీస్ కి అవుతాయి. బట్ ఇండియన్ మార్కెట్ $5 ట్రిలియన్ ఎకానమీ కాబట్టి ఆ గ్యాప్ అప్ ని అది సస్టైన్ చేసింది. సో ఇట్ షోస్ నిన్న కూడా చూసాం 11,000 crores ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వెళ్ళారు. అయినా కానీ ఇండియన్ మార్కెట్ ఆ రేంజ్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే మన యొక్క ఇండియన్ మార్కెట్ యొక్క ఇప్పుడున్న కెపాసిటీ ఏంటనేది అర్థమవుతుంది. సో డిఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అలాగే ఎల్ఐసి కానీ తర్వాత మేజర్ గా ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ మార్కెట్ లో ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. డిఐఎస్ అయితే బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఎస్ఐపిస్ ఎక్కడ ఆగట్లేదు. సో రీటైల్ క్లయింట్స్ కూడా ఎవరు కూడా ప్యానిక్ అవ్వట్లేదు. ఓన్లీ ట్రేడర్స్ మాత్రమే లాస్ అవుతున్నారు. కానీ ఇన్వెస్టర్స్ ఎంత తగ్గినా కూడా ఇంకా యాడ్ చేద్దాం, కెపాసిటీ ఉంది, మార్కెట్ ఆప్టిమిస్టిక్ ఉన్నారు, చాలా పాజిటివ్ ఉన్నారు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇండియన్ మార్కెట్ మీద. ఎందుకంటే మనం 2022 నుంచి 24 ర్యాలీ చూసాం కాబట్టి ఏ రేంజ్ లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ర్యాలీస్ వెళ్ళినాయి. మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ చూసాం. అంత 50% నుంచి ఇప్పుడు దాదాపు 70% 80% ఫాల్ అయినాయి. అలాంటివి మళ్ళీ పైకి వెళ్తాం అనేది ఇప్పుడు ఒక్క రోజులోనే స్మాల్ క్యాప్ కంపెనీస్ బాగా పెరిగాయి, అలాగే మిడ్ క్యాప్ కంపెనీస్ బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వీక్ లో చూస్తే లార్జ్ క్యాప్ కంపెనీస్ కానీ మిడ్ కానీ స్మాల్ క్యాప్ కానీ బాగా పెరుగుతాయి. సో ఇలాంటి టైంలో ఎస్ఐపిస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరూ కొత్త వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీ. ఎస్ఐపి కానీ అలాగే ఇన్వెస్ట్ చేసుకోవటానికి కానీ ఇది ఒక మంచి అవకాశం ఉంది, ఆపర్చునిటీ ఉంది. సో బాగా చాలా మంది లాసెస్ అయ్యి మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు లాస్ట్ 10 days బ్యాక్. వాళ్ళందరికీ ఏంటంటే మళ్ళీ ఒకసారి వెల్కమ్. ఈ మార్కెట్ ఇప్పుడు మేజర్ ఎఫెక్ట్స్ అన్ని కూడా తగ్గినాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని కొంత అమౌంట్ గెయిన్ చేసుకోవడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వల్లే ఇండియన్ మార్కెట్ డౌన్ అయింది, కానీ ఓన్లీ ఇండియన్ మార్కెట్ లో ఉన్న ప్రాబ్లం వల్ల అవ్వలేదు. కాబట్టి ఇక మన మార్కెట్ కి ఏమీ ప్రాబ్లం లేదు. అలాగే మన కంపెనీస్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఈసారి బాగా కొంటారు రీటైల్ క్లయింట్స్ కూడా. ఎందుకంటే ఈ క్రూడ్ యొక్క అప్ అండ్ డౌన్ చూసాక మనందరికీ రైట్. కూడా ఒక రకమైన రియలైజ్. సో ఓకే. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ అయితే బాగా. ఎస్, ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీరామచంద్రమూర్తి గారు.